ఒక అమ్మాయికి ఒక పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. దాంతో పాటు ఒక స్టార్టప్ లో కూడా జాబ్ వస్తుంది. అయితే ఆ అమ్మాయి మనసులో ఇలా అనుకుంటుంది, స్టార్టప్ లోకి వెళ్తే బాగా వర్క్ నేర్చుకోవచ్చు, అదే పెద్ద కంపెనీలోకి వెళ్తే జాబ్ సెక్యూరిటీ. కానీ నాకు డబ్బులు ఇంకా స్కిల్ రెండూ కావాలి. ఎటువైపు వెళ్ళినా నాకు డబ్బులైతే వస్తాయి, కానీ ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. ఈ లోపే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాం, నువ్వు ఎలాగో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వలేవు కాబట్టి ఇంక వద్దులే అంటాడు. వెంటనే ఆ అమ్మాయి ఆలోచించకుండా నేను స్టార్టప్ కి వెళ్ళిపోతే ఇది ఫిక్స్ అని ఉంటుంది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మొత్తానికి ఆలోచించడానికి అన్ని లాజికల్ ఆపరేటర్స్ వాడావని చెప్తాడు. ఆ అమ్మాయి వెంటనే ఏం మాట్లాడుతుందో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, ఫస్ట్ నీకు 2 ఆఫర్స్ వచ్చాయి, రెండిట్లో నీకు శాలరీ అండ్ స్కిల్ రెండూ కావాలి కాబట్టి అక్కడ అండ్ ఆపరేటర్ యూస్ చేసావు. అంటే రెండు ఓకే అయితేనే నువ్వు అక్కడికి వెళ్తావు. ఎగ్జాంపుల్ గా ఇఫ్ A is equals to 2 and B is equals to 3 అయితేనే ఈ రెండు కలిస్తే 5 అని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ది ఆర్, నువ్వు ఎటువైపు వెళ్ళినా నీకు డబ్బులు అయితే వస్తాయి. అదే ఆర్ అంటే రెండిట్లో ఏదో ఒకటి జరిగినా నీకు రావాల్సింది వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇఫ్ A is equals to 2 or A is equals to 4 రెండిట్లో ఏదో ఒకటి ఓకే అయినా ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు వాడింది నాట్, నేను జాబ్ ఏం ఫిక్స్ అవ్వలేదు అన్నప్పుడు లేదు నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పావు. అదే నాట్. సింపుల్ గా చెప్పాలంటే రివర్స్. A is equals to true అనుకుంటే నాట్ A is equals to false. B is equals to false అనుకుంటే నాట్ B is equals to true. సో నాట్ ట్రూ ని ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ని ట్రూ చేస్తుంది. ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ చూసాం. మిగిలిన వాటి గురించి పోస్ట్ వేస్తున్నా ఎందుకంటే అవి చాలా ఈజీగా అర్థమవుతాయి. కానీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే బిట్ వైజ్ అండ్ ఆర్ నాట్ ఎగ్జార్ వీటిని మాత్రం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కథలతో కోడింగ్ మీకు అర్థమవుతుంది అంటే ట్రూ అని కామెంట్ పెట్టండి, లేదా ఫాల్స్ అని కామెంట్ పెట్టండి.